అమరావతి అండి. 1631 రోజు అమరావతి రైతులు మహిళలు రోడ్ల మీద ఉద్యమాలు చేశారండి. ఈరోజు పెద్ద పండగ అండి మాకు. ఎందుకంటే ఈ రోజే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండగలు వచ్చినాయండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మాకు ఏ పండగ లేదు. ఇదే శిబిరాల్లో రోడ్ల మీదే వాననక ఎండనక రోడ్ల మీదే కూర్చున్నామండి. ఒక్కొక్క టైంలో అయితే మమ్మల్ని అసలు భోజనాలు కూడా చేయని పరిస్థితి అండి. వండుకున్న వంటల్లో కూడా ఇసుకలు పోయటం, పాదయాత్రలో నానా బీభత్సం చేసిందండి ప్రభుత్వం. ఏదైనా ప్రశ్నించామంటే కేసులు పెట్టడం, మహిళలు అనేది అసలు ఏనాడు మేము చూడలేదండి. ఆ రకంగా పాకిస్తాన్ బోర్డర్లా చేసేసారు ఊళ్ళని. బయటకు వస్తేనే ఇక కేసులు. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కొంచెం ఊరట వచ్చిందండి. ఇప్పుడు అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధతను తీసుకుని తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం, అక్కడ ఆమోదం పొందటం, ఇక్కడ రైతులందరికీ పూర్తి విశ్వాసం వచ్చిందండి. ఇదే అమరావతి రాజధాని అని. ఇది 5 కోట్ల ఆంధ్రులదండి, రాష్ట్ర ప్రజలందరిదండి ఈ రాజధాని. ఈ రాజధానికి అందరూ అన్ని పార్టీలు మద్దతు తెలిపినందుకు మేము సంతోషంగా ఉండండి. ఈ విజయం రాష్ట్ర ప్రజలందరిదండి. ఈ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో విదేశాల్లో కూడా వాళ్ళందరికీ కూడా సంబంధించిందండి. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో అమరావతి రాజధాని ఉందండి. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే చాలా మంది మహిళలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బాణాసంచా కాలుస్తున్న పరిస్థితిని మనం చూసాం. రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావచ్చు, లేకపోతే వాళ్ళు భూములు ఇచ్చిన నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దాదాపుగా మీరు 30,000 ఎకరాల భూములు మొదటి తరహా ఇచ్చారు. మీకున్న భూములన్నిటినీ త్యాగం చేసిన పరిస్థితి. తిరిగి ఈరోజు చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మీకు అట్లీస్ట్ తిరిగి మా రోల్ మాకు రాబోతుందని ఒక ఆనందం ఉందా? చాలా అండి, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1631 రోజులుగా మా బాధని మేము వెళ్ళకెక్కినా ఆ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఫస్ట్ మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత క్రియేట్ చేయండి అని అనేసి మేము అడగడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో గత 5 సంవత్సరాలు మేమేమైతే ఇబ్బంది పడ్డామో రాబోయే తరాలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో మేము ఇక్కడ గెజెట్ నోటిఫికేషన్ కావాలి అని అనేసి మేము కోరుకున్నాము. ఇవాళ కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలా ఆ పండగ వాతావరణం అనేది చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు మేము పండగ చేసుకోలేకపోయాం. అంత పండగ ఇప్పుడు మిస్ అయిన పండగ అంతా ఇప్పుడు చేసుకుంటున్నాం అన్న ఆతృత సంతోషంతో ఉన్నామండి మేము. ఇది మనం ఓవరాల్గా తుళ్ళూరు ప్రాంతంలో జరుగుతున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న నివాసంలో ఉంటున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భూములు దాదాపుగా 30,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు 1600 రోజుల పాటు రోడ్డు మీద వివిధ రకాల నిరసనలు, ఆందోళనలు చేసిన పరిస్థితి. పోలీసులు దెబ్బలు కూడా తిన్నారు. కానీ ఈరోజు అమరావతికి ఒక చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నాం ఈరోజు అనేది. వాళ్ళు చేసిన త్యాగానికి ఈరోజు మాకు సరైన తీర్పు వచ్చింది అనేది వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.